8 25వ పాఠం తోలింగ్ మఠము గిరిమానిసి ఒక సాయంత్రం బాబాజీ మధు ఎల్లుండి మనం పశ్చిమ టిబెట్టులో ఉన్న తోలింగ్ మఠానికి వెళ్తున్నాం అని చెప్పగానే నేను చాలా ఉత్తేజితుడనయ్యాను. ఇది బాబాజీతో నేను చేసే తొలి యాత్ర అవుతుంది. మర్నాడు పొద్దున్న రావల్జీని కలవడానికి మేము వెళ్ళాం. నన్ను బాబాజీతో ఉండడం చూసి రావల్జీ గారి స్పందన ఎలా ఉంటుందో అనుకున్నాం. కానీ అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యమే నా కోసం కాచుకుని ఉంది. రావల్జీ బాబాజీని చూడగానే లేచి నిలుచుని జోడించిన చేతులతో అభివాదం చేస్తూ నమస్తే రండి స్వామీజీ అని మలయాళంలో అన్నారు. తరువాత వాళ్ల సంభాషణ ఉత్తర ట్రావెన్కోర్ తాలూకు స్వచ్ఛమైన మలయాళంలో కొనసాగింది. నా చెవులను నేను నమ్మలేకపోయాను. బాబాజీ ఒక మలయాళీ కన్నా కాశ్మీరీలాగా కనిపిస్తారు. ఆయన ఎప్పుడూ నాతో మలయాళంలో మాట్లాడలేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఆయన కూడా కేరళీయుడేమోనని. ఇంతవరకు ఏమేమి జరిగినా నిజానికి నేను ఆయనను మొదట చూసింది త్రివేంద్రంలోనే కదా. నేను యువకుణ్ణి తీర్థస్థలాల్లో నిండుగా ఉండే దగాకోరు గురువుల గురించి హెచ్చరించాను. వెనక్కి తిరిగి వెళ్ళి ఏదైనా ఉపయోగకరమైన పని చేసుకోమని సలహా ఇచ్చాను. అదృష్టమే అతను మిమ్మల్ని కనుక్కోవడం. లేకపోతే స్వామి మీరే అతన్ని కనుక్కున్నారా అని రావల్జీ అన్నారు. మాకొక పురాతనమైన సంబంధం ఉందిలే. అయినా నువ్వు అతనితో అలాగ మాట్లాడడం నాకు సంతోషమే. రేపు పొద్దున్న మేము తోలింగ్ మఠానికి వెళ్తున్నాం. దానికి నీ సాయం కొంత కావాలి అని బాబాజీ అన్నారు. రావల్జీ చిత్తం అని అన్నారు. వ్యాసగుహలో రాత్రి గడిపి తెల్లారుతూనే మన కనుమల వైపుకు బయలుదేరాం. ఫతే బహదూర్ అనే నేపాలీవాడు ఒకడు వంటవాడిగాను కూలివాడిగాను పనిచేయడానికి మాతో వచ్చాడు. అతను దృఢమైనవాడు, నాకన్నా కొంచెం పెద్దవాడు. టిబెట్టీయుడైన మన గ్రామపు పెద్ద మాకొక పొట్టి జాతి గుర్రాన్ని సమకూర్చాడు. ముగ్గురికి సరిపోయే ఒక గుడారాన్ని, వెచ్చదనాన్ని చేకూర్చే బట్టలను, సరుకులను, ఒక గ్యాస్ స్టవ్ను, కొన్ని గిన్నెలను, సంచుల్ని, ప్రయాణానికి అవసరమైన అన్ని ఇతర వస్తువుల్ని ఆ గుర్రం మోస్తూ వచ్చింది. ఆ గుడారం ఒక మార్వాడి వ్యాపారస్తుడు ఇచ్చినది. రావల్జీ దయతో ఇచ్చిన కొంత డబ్బును నేను తీసుకుని బయలుదేరాను. దళసరిగా ఉన్న కాశ్మీరీ ఉన్ని అంగీని తొడుక్కుని, గొర్రెతోలు టోపీని, మేజోలను, గొర్రెతోలు పాదరక్షల్ని వేసుకున్నాను. నేను ఎప్పటిలాగానే బాబాజీ తమ శరీరం చుట్టూ చుట్టబెట్టుకున్న నూలు దుప్పటి, లేడి వన్నెలో ఉన్న కిత్తనార గుడ్డతో క్యాన్వాస్ చేసిన బూట్లు తప్ప ఇంకేమీ వేసుకోలేదు. ఫతే బహదూర్ ఏదో ఒక దళసరి బొచ్చు పదార్థంతో చేసిన కోటుని, దళసరి చర్మంతో చేసిన బూట్లని వేసుకున్నాడు. మునుపు భారతీయ వ్యాపారుల్ని, టిబెట్టియ వాణిజ్యకారుల్ని అనుసరించి తోడుగా వెళ్ళాడు కనుక తనకు ఆ దారి తెలుసునని అతను చెప్పాడు. ఆ విషయంలో పెద్ద ఆందోళన పడాల్సినదేమీ లేదు. తానే చాలాసార్లు ఆ దారిలో ప్రయాణించానని బాబాజీ అన్నారు. మేము బయలుదేరగానే కైలాసానికి చేరడానికి ఎంతసేపు పడుతుందని నేను బాబాజీని అడిగాను. శ్రీరాముడు, పాండవులు, సుఖదేవుడితో సహా చాలామంది మహర్షులు కైలాసానికి వెళ్ళడానికి అనుసరించిన పురాతన మార్గమే ఇది అని నాకు చెప్పారు. మొదట మనం తోలింగ్ మఠానికి చేరుదాం, ఆ పైన కైలాసానికి వెళ్ళడాన్ని నిశ్చయించుకుందాం అని బాబాజీ అన్నారు. ఇదే అమంగళ సూచకమైంది. నేను విపరీతంగా జబ్బు పడటం వల్ల మేము తోలింగ్ మఠం నుంచి తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. కైలాసాన్ని దర్శించాలనే నా కోరిక తీరడానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. నా వయస్సు 60 దాటిన తర్వాత 57గురున్న ఒక మిత్ర బృందంతో నేను చివరికి కైలాసానికి ప్రయాణం చేశాను. దారి మాత్రం వేరు. మేము ఖాట్మండు నుంచి ప్రయాణించాం. అలకనంద సరస్వతుల సంగమమైన
కేశవ ప్రయాగ నుంచి మేము సరస్వతి తీరం మీదుగా ఉత్తరానికి ప్రయాణం చేశాం. ఆ దారి చాలా కష్టమైనది, విపరీతంగా చలిగా ఉంది. రోజుకి 10 కిలోమీటర్ల కన్నా ఎక్కువ నడవలేకపోయేవాళ్ళం. అన్నానికి ఏ సమస్య లేదు. మా నేపాలీ పోర్టర్ ఫతే బహదూర్ తన గ్యాస్ స్టవ్ మీద చపాతీలు చేసి బంగాళదుంపలు వండేవాడు. నానబోసిన గుప్పెడు శనగ గింజలు, బెల్లము మా శక్తి స్థాయిలను బాగానే ఉంచేవి. మేము పైకి ఎక్కుతుంటే బాబాజీ చెప్పిన ప్రత్యేక ప్రాణాయామం గాలిలో ప్రాణవాయువు, ఆక్సిజన్ కొరతను ఎదిరించి పోరాడడంలో సాయం చేసింది. రాత్రిపూట మేము ముగ్గురం చక్కగా విశాలంగా ఉన్న గుడారంలో నిద్రపోయేవాళ్ళం. మార్గం మాత్రం మహా గడ్డుదే. వ్యాసగుహ తర్వాత రోడ్డు అనేదే లేదని చెప్పాలి. మేము బండల మీదుగాను మంచు దిబ్బల మీదుగాను ప్రయాణం సాగించవలసి వచ్చేది. మేము సరస్వతి నదిని అనుసరించామంతే. మా చుట్టూ మంచు కప్పిన పర్వతాలు నిలుచుని ఉన్నాయి. మేము దాటవలసి వచ్చిన సరస్వతి తాలూకు ఉపనదుల్లో చాలా మటుకు గడ్డ కట్టినంత చల్లగా ఉన్నాయి. మేము చాలా కష్టంగా వాటిని దాటగలిగాం. బద్రీనాథ్ నుంచి దాదాపు 50 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రకృతి దృశ్యం కఠినమైపోయింది. దారి మంచుతో కప్పబడిపోయి ఉంది. బాగా జారుడుగా ఉంది. కొన్ని చోట్ల పారతో ఫతే బహదూర్ మంచును తొలగించి దారిని బాగు చేయవలసి వచ్చింది. మేము సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తునున్న మన కనుమలకు నడుస్తున్నాం. అది మామూలుగా నిష్ణాతులైన పర్వతాధిరోహకులు ప్రయత్నించే కార్యం. పురాతన కాలాల నుంచి ప్రసిద్ధికెక్కిన ఈ కనుమ మెరుగు పెట్టిన స్వచ్ఛమైన వెండిలాగా మిరుమిట్లు గొలుపుతూ మా ముందు నిలుచుని ఉంది. ముదురు నీల పర్వతం ఒకటి త్వరలో కనిపించింది. పూర్వం ఒకానొకప్పుడు ఈ నీల పర్వతం మీద మహర్షి కాకభూషుండు అనే ఉండేవాడని బాబాజీ చెప్పారు. 11వ రాత్రికి మన కనుమకి కిందుగా సుమారు 12 కిలోమీటర్లు దూరంలో మేము గుడారం వేశాం. ఫతే బహదూర్ గుడారం అవతల ప్రవేశద్వారం దగ్గర చిన్న ధునిని వెలిగించాం. నేను చిన్నగా సహకరించాను. బాబాజీ తన కుడి చేతితో దాని చుట్టూ ఒక సంరక్షక వత్తులాని గీశారు. దానితో అవతల చల్లగాలులు వీస్తున్నా కొన్ని గంటల పాటు అది ఆ ధుని వెలుగుతూనే ఉంది. ఆ రాత్రి నిస్త్రాణగా నిద్రలోకి కూరుకుపోబోయే ముందు నేను బాబాజీని, మీరు కేరళీయులా అని అడిగాను. అబ్బే కాదు, కానీ నేను కేరళలో బాగా తిరిగాను. త్రివేంద్రంలో నీతో పరిచయాన్ని తిరిగి ఏర్పరచుకోవడం కోసం వచ్చిన ఆ సమయంలో నేను త్రివేంద్రం సముద్ర తీరం దగ్గరగా ఉన్న అగస్త్యకూటం నుంచి తిరిగి వెళ్తున్నాను. అప్పుడు గురువాయూరు, శబరిమలై కూడా వెళ్ళాను. బాబాజీ, అది నా ప్రశ్నకు సమాధానం కాదు. రావల్జీతో మీరు స్థానికుడిలాగే మలయాళం మాట్లాడారు, కానీ మీరెప్పుడు నాతో ఒక్క ముక్క కూడా ఆ భాషలో మాట్లాడలేదు అని నేను ప్రశ్నించినట్టు అన్నాను. బాబాజీ నవ్వుతూ అన్నారు, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. బాబాజీ సర్వజ్ఞుడై ఉండాలి, ఆయనకు ప్రతిదీ తెలుసును అని. భౌతికమైన మెదడు ఉన్న ఏ మనిషి సర్వజ్ఞుడు కాలేడన్నది సత్యం. ఒకటి మాత్రం జరుగుతుంది, కావలసినప్పుడు ఎవరి మనస్సుతోనైనా శృతి చేసుకునే సామర్థ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఆ మనస్సు సంపాదించిన జ్ఞానాన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తూ కొన్ని పనులను సాధించవచ్చు. నేను మలయాళం మాట్లాడడం దానికి నిరూపణమే. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి. రేపు చాలా కష్టమైన ప్రయాణం ఉంది మనకు. నీ మణిపూర చక్రంలో రమ్ బీజాక్షరంతోనూ ప్రత్యేకమైన తుమ్మో ప్రాణాయామంతోనూ అగ్నిని ఆవాహనం చెయ్యి. చురుకుగా నాభిక్రియ చెయ్యి. కావలసినంత వేడి పుడుతుంది. బాబాజీ నా పక్కన కూర్చొని ఉండగా నేను నిద్రపోయాను. మర్నాటి పొద్దున్న కనుమ శిఖరానికి ఎక్కడం ప్రారంభించాం. ఆ మొత్తం దృశ్యమంతా మంచు దెబ్బలు, మంచుతో కప్పబడిన రాళ్ళూను. నాకు భయంకరమైన తలనొప్పి, వాంతి, వికారము వచ్చాయి. ప్రాణవాయువు కొరత వల్లనే ఇది వచ్చిందని బాబాజీ వివరించారు. బాగా అనుభవజ్ఞుడైన నేపాలీ పోర్టర్ ఫతే బహదూర్ కూడా
తీవ్రమైన తలనొప్పి వస్తోందని చెప్పాడు. శ్వాసాభ్యాసం చెయ్యమని బాబాజీ మాకు సలహా ఇచ్చారు. అంటే కుక్కలాగా నాలుకను బయటకు వేలాడదీస్తూ ఊపిరిని తీసుకుని వదలడం చేయమని చెప్పారు. త్వరగానే సుందరమైన నీలపర్వతాన్ని దాటేశాం. మరికొన్ని గంటల్లో మేము మనాకనుమ శిఖరాన ఉన్నాం. మా పక్కన దేవ సరస్సు అనే గడ్డకట్టిన సరస్సు ఉంది. బాబాజీ మమ్మల్ని కొన్ని నిమిషాలు కూర్చుని ధ్యానం చేయమని చెప్పారు. నాకు ఆ దృశ్యం దివ్యంగా కనిపించింది. వైభవోపేతమైన హిమాచల్ కదలని మంచుకొండ, హిమ పరివేష్టిత శిఖరాలు చుట్టుముట్టి ఉండగా ఉజ్వలుడైన యోగీశ్వరుడు స్థిరంగాను నిటారుగాను పద్మాసనంలో కూర్చుని ఉన్నట్టుంది ఆ దృశ్యం. నేను కళ్ళు ముకులించి నా సమ్ముఖాన ఆసీనుడై ఉన్న భగవత్ సమానుడైన ఆ మూర్తిని ధ్యానించాను. నా ఈ భౌతిక నేత్రాలతో మరి ఏ ఇతర దేవుణ్ణి చూశాను కనుక ఏదో ఒక వింత అప్పుడు జరిగింది. తలనొప్పి మటుమాయమైంది. నా అంతరాత్మలోకి ఒక ప్రశాంత స్థితిని తీసుకువచ్చినట్టయింది. తీవ్రమైన చల్లదనం ఉపశమనం కలిగించే వెచ్చదనంగా మారింది. ఆ క్షణంలో నేను బాబాజీ ఇద్దరం కాము, ఒకటే ఆత్మ అన్న భావన అన్నట్టు అనిపించింది. నేను తేలిపోతున్నట్టుగా ఉన్నాను. కళ్ళు తెరిచి నిజంగా నేను గాలిలో తేలుతున్నానా అని చూసుకున్నాను. నేను తేలిపోవట్లేదని గ్రహించాను. కానీ ఆ పాటికే ఆ గాఢ ధ్యానస్థితి అదృశ్యమైపోయింది. బాబాజీ నవ్వుతూ అన్నారు, ఇప్పటికిది చాలు అబ్బాయి, తొందర పనికిరాదు అని. ఫతే బహదూర్ ఛోటా జోగి చిన్న యోగి అని అంటూ నవ్వాడు. అప్పుడు మేము కనుమ రెండో వైపుకు దిగడం మొదలుపెట్టాం. అక్కడ భారత సరిహద్దు అంతమై టిబెట్టు ప్రారంభమవుతుంది. అంతా శీతలతరంగా అవుతోంది. చుట్టూ అంతటా మంచే మంచు. సాయంత్రానికి మేము ముగ్గురము గుర్రమును టిబెట్లోని సమతల భూప్రాంతానికి చేరుకున్నాం. అక్కడి నేల ఎర్రగా ఉంది. ఇక మేము మంచు పెళ్ళల మీద కానీ మంచు మీద కానీ నడవక్కర్లేకపోయింది. ఆ రాత్రి ఒక చిన్న పచ్చిక బయల్లో మా గుడారం వేసుకున్నాం. కొత్త వాళ్ళను చూసి నుదురు బెదురు లేకుండా అడవి గుర్రాలు దగ్గరలోనే మేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఒక ధునిని వెలిగించడం జరిగింది. దాదాపు 1 గంట పాటు ధ్యానం చేసిన తర్వాత ఫతే బహదూర్ చేసిన చపాతి బంగాళదుంపల కూరతో చక్కటి భోజనాన్ని ఆరగించాం. చేరువనే ఉన్న వాగు నుంచి నీళ్లు తెచ్చాడు అతను. కొద్దిసేపట్లోనే మేము నల్లటి బ్లాక్ టీ తాగుతూ ఉల్లాసంగా మాటామంతి చెప్పుకున్నాం. ఆ రాత్రి నక్షత్రాల కాంతితో వెలిగిపోయింది. సమీపం నుంచే వస్తున్న భీకరమైన గుర్రు శబ్దాలతో నేను ఉలిక్కిపడి లేచాను. నిద్రపో, అది అడవి గుర్రాలను వేటాడుతున్న మంచు చిరుతపులి, నీకేం భయం లేదు అని బాబాజీ అన్నారు. గుర్రాలు దీనంగా సకిలించి ఆ మీద సద్దుమణిగాయి. మంచు చిరుత తన తిండిని తింటూ చేస్తున్న సంతుష్టికరమైన గురకలను విన్నాం మేము. మళ్ళీ నిద్రపోయాను నేను. మరుసటి రోజు పొద్దున్నే తోలింగ్ మఠానికి బయలుదేరాం. 6 రోజుల పాటు ఆనందకరంగా ప్రయాణం చేసిన తర్వాత తోలింగ్ మఠానికి చేరుకున్నాం. బద్రీనాథ్ నుంచి ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి మాకు 21 రోజు పట్టింది. మా కళ్ళకు అగుపడిన తొలి వస్తువు ఒక బ్రహ్మాండమైన బుద్ధ విగ్రహం. దాని శిరస్సు ఆ బౌద్ధ మఠం అంతా ఎత్తుగా ఉంది. మా శిబిరాన్ని చెరువులోనే వేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. బాబాజీ ఆ మఠం చుట్టుప్రక్కల మమ్మల్ని తిప్పారు. దానిలో శ్రైన దివ్యశక్తి తాలూకు భయానక దృశ్యమైన భద్రకాళితో సహా చాలా హిందూ దేవతా మూర్తులున్నాయి. ఆ విహారాన్ని కనిపెట్టుకుని ఉండే లామా మాతో ఆ తోలింగ్ మఠమే మౌలికమైన బద్రీనాథుని వాళ్ళు నమ్ముతారని చెప్పాడు. ఇప్పటి బద్రీనాథ దేవాలయం కట్టడానికి కారణం చాలా జనానికి తోలింగ్ మఠం అందుబాటులో లేకపోవడమేనట. ఆ మఠాధిపతి పెద్ద లామా అయిన రిన్పోచేని దర్శించడానికి మమ్మల్ని తీసుకెళ్లారు. బాబాజీ అంటే రిన్పోచే మహా గౌరవం కనబరిచాడు. బాబాజీ కూడా బదులుగా అంత గౌరవాన్ని చూపించారు. వాళ్ళు టిబెట్ భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. ఈసారి నాకేమీ ఆశ్చర్యం కలగలేదు. మాటలైన తరువాత రిన్పోచే నన్ను దీవించారు.
నా నాలుకను యువతలకు చాచి నేను ఆయన ముందు మోకరిల్లాను. ఆ మఠం వసతిలో 10 మంది కన్నా ఎక్కువ సన్యాసులే ఉన్నారు. అక్కడ ఒక పెద్ద వంటిల్లు ఉంది. కానీ బాబాజీ మాత్రం గుడారంలో ఉండడమే నయమనుకున్నారు. ఫతే బహదూరు మాకు వండి పెట్టాడు. భోజనం తర్వాత ఆ రాత్రి నాకు సాంప్రదాయకంగా నాథ్ పంతుల దీక్షనిస్తానని చెప్పారు బాబాజీ. నేను నా చెవి ఉపాస్తిని పొడుచుకోనక్కరలేదు. దానికి బదులు హిమాలయాల్లో నేనున్నంత వరకు రాగి చెవి పోగులను ధరించాలి. నేను తిరిగి బయటి లోకంలోకి వెళ్ళినప్పుడు వాటిని తీసేయాలి. ఆ రాత్రి ధుని ముందు కూర్చుని నాద సాంప్రదాయక గుప్తమంత్ర దీక్షను తీసుకున్నాను. బాబాజీ చాలా నేర్పుగా నా చెవి తమ్మెలను పొడిచారు. నేను రాగి పోగుల్ని పెట్టుకున్నాను. నేనొక యోగిలాగా కనిపించాలన్న నా దొడ్డ కోరిక అప్పుడు తీరింది. బాబాజీ చెప్పారు ఇలాగా, నాదులమైన మేమందరం ఎక్కడికి వెళ్తే అక్కడ ధునిని వెలిగిస్తాం. కానీ నీ విషయంలో మాత్రం అది వర్తించదు. శివరాత్రి లేక గురు పూర్ణిమ మొదలైన విశిష్ట సమయాల్లో తప్పించి నువ్వు ధునిని పెట్టనక్కర్లేదని మా గురువులు ఆజ్ఞాపించారు. కింది భూములకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రత్యేకమైన కార్యాన్ని నిర్వహించాలి. కనుక నీ రాగి పోగుల్ని కూడా నువ్వు తీసివేయవచ్చు. మామూలు బట్టలనే కట్టుకోవచ్చు. ఉच्चతమ చైతన్య స్థాయి మీదనే నీ మనస్సును నిలుపుతూ భూమి మీద సామాన్య మనిషిలాగే జీవించు. ఇప్పటి నుంచి నువ్వొక నాథ్వి. మన పరంపరలో నువ్వు మధుకరనాథ్ ఎంగా ప్రసిద్ధుడు అవుతావు. నేను బాబాజీ పాదాల మీద సాగిలపడి నమస్కరించాను. ఫతే బహదూర్ దీర్ఘ ప్రయాణం కారణంగా అలసి నిద్రపోయాడు. మేము అగ్ని సమ్ముఖంగా మాటామంతి చెప్పుకుంటూ కూర్చున్నాం. తోలింగ మఠంలోని బుద్ధుడే మౌలికమైన బద్రీనాథుడని లామా విశ్వాసం విషయంలో మీరేమనుకుంటారని నేను బాబాజీని అడిగాను. అసలు సంగతి ఏమిటంటే, పురాతన కాలంలో భారతదేశం అంతటా బౌద్ధ సన్యాసులు, బౌద్ధ దేవాలయాలు ఉండేవి. బద్రీనాథ్లోని దివ్యమూర్తి మఠం వేసుకుని కూర్చున్న బుద్ధుడే కావచ్చును. దానినే మహానుభావుడైన శంకరాచార్యులు మఠం వేసుకున్న నారాయణుడిగా మార్చి ఉండవచ్చు. మరెక్కడ నారాయణుడు పద్మాసనంలో ఆసీనుడై ఉండడు. అయినా నిజానికి దీని విలువెంత? బౌద్ధుడిగా కానీ హిందువుగా కానీ ఉండడం కన్నా ముఖ్యతరమైనవి స్వచ్ఛ జీవనము, భక్తిను. రిన్పోచే ఎంతగా పురోగమించిన ఆధ్యాత్మికుడో నువ్వు గమనించావా? అంచేత మనం ఈ వివాదాల్లోకి పోవద్దు అని బాబాజీ సమాధానం చెప్పారు. మర్నాటి పొద్దున్న కొండల్లో చిన్న చిన్న గుడిసెల్లో ఉండే ఖామ్ జిల్లా తాలూకు పొడుగాటి టిబెట్టు వాళ్లను చూశాను. వాళ్ళలో కొంతమంది వృత్తిపరంగా సందేహరులు. వాళ్ళు గాలిలో తేలిపోవడానికి ఒక కౌశలాన్ని అభ్యసిస్తారు. ఇదే నేను చూసిన వాటిలో గాలిలో పైకి లేచిపోయే ప్రక్రియకు లెవిటేషన్ బాగా దగ్గరగా ఉన్నది. పోల్ వాల్టులో ఉపయోగించే గెడల మాదిరిగా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కర్రలున్నాయి. వాటిని ఉపయోగించి వాళ్ళు ఎక్కువ దూరాలు ప్రయాణిస్తారు. ఇలా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు రమారమి గాలిలో ఎగురుతున్నట్టుగా కనిపిస్తారు. వాళ్ళు గెడ తాలూకు ఒక చివర నేలకేసి కొడతారు. ఒక శ్వాసాభ్యాసం చేసి రెండో అంచును పట్టుకుని వాళ్ళు చాలా దూరానికి ఎగిరి గెంతుతారు. 3 రోజుల విశ్రాంతి తర్వాత మేము తూర్పు వైపుకు నడిచాం. అదే కైలాసానికి తోవ. 3 రోజుల్లో డాపా గ్రామాన్ని చేరుకున్నాం. అక్కడ ఒక బౌద్ధ చైత్యం ఉంది. ఒక పెద్ద లామా విహారం కూడా ఉంది. చాలామంది సన్యాసులు అక్కడ ఉంటున్నారు. దగ్గరలో ఒక పెద్ద మార్కెట్ ఉంది. అక్కడకు టిబెట్టు వారితో వాణిజ్యం చేయడానికి భారత వర్తకులు వస్తూ ఉంటారు. అనుకోని దురదృష్ట విషయం ఏదో ఒకటి జరగడం వల్ల మేము డాపాను దాటి ముందుకు వెళ్ళలేకపోయాం. నేను జబ్బు పడ్డాను. ఒక భయంకరమైన జ్వరం నన్ను పట్టుకుంది. దుప్పట్లు అగ్ని స్థానానికి దగ్గరగా ఉండడం అనేవి ఉన్నా కూడా నాకు పలు తడవలు వణుకు పుట్టేది. తీవ్రమైన తలనొప్పి నన్ను పీడించింది. నా తల మీద ఎవరో సుత్తితో బాదుతున్నట్టు అనిపించింది. లామాల విహారంలో ఉన్న వైద్యుడు నాకు చాలా చేదైన మూలికల మోతాదులిచ్చాడు. కానీ జ్వరం మాత్రం నన్ను వదలలేదు. ఆ రాత్రి ఒక్కడనే గుడారంలో ఎక్కువ టెంపరేచర్లో
టెంపరేచర్తో అర్ధ చైతన్యంతో పడుకున్నాను. అప్పుడు నాకు బాధపడే కుక్క మూలుగులాంటి ఒక చిన్న ఏడుపు మూలుగు వినిపించింది. గుడాం గుడారం ద్వారం వైపుకు నా ముఖం తిరిగింది. అక్కడ నాకు గొరిల్లాలాగా కనిపించే పెద్ద జీవి తాలూకు నీడ బొమ్మ కనిపించింది. నేను భ్రమపడుతున్నానా అని విస్తుపోయాను. నేను అరుద్దామనుకున్నాను, కానీ నా నోట్లోంచి ధ్వని ఊడిపడలేదు. నేను భయంతో వణికిపోయాను. ఆ జీవి నా వైపుకు వస్తుంటే ఫతే బహదూర్ గుడారంలో పెట్టిన హరికేన్ లాంతరు కాంతిలో నాకు అది పసుపు తెలుపు కలిపిన రంగున్న బొచ్చుతో ఉన్నట్టు తోచింది. మళ్ళీ ఆ విచిత్రమైన మూలుగుడు ధ్వని చేస్తూ నా దగ్గరకు వచ్చి నా నోట్లోకి ఏదో ఒక దానిని అకస్మాత్తుగా కుక్కింది. జ్వరంతో ఉన్నా కూడా నేను నా నోట్లోకి కుక్కిన ఆ చిక్కటి బంకలాంటి పదార్థపు తీపిని చవిచూశాను. తరువాత అది వెనుతిరిగి గుడారంలోంచి పారిపోయింది. బయట నుంచి ఒక కేక వినిపించింది. ఆ మీద ఫతే బహదూర్ గుడారంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. రొప్పుతూ అతను అన్నాడు, పర్వత మానిసి, నువ్వు బావున్నావు కదా? నేను గాఢ నిద్రలోకి కొట్టుకొని పోయే ముందు అవును అనే మాటను మాత్రమే అనగలిగాను. మరుసటి రోజు పొద్దున్నకు ప్రయాణం చేయగలిగినంతగా నాకు నయమైంది. ఈసారి కైలాసానికి వద్దు. చాలా ఏళ్ల తరువాత పెద్ద సమూహంతో నువ్వు వెళతావులే. మార్గమధ్యమంలో గురు పూర్ణిమ ఉత్సవాన్ని చేసుకుంటారు కూడా. మనం ఇప్పుడు బద్రీనాథ్కి తిరిగి వెళ్ళడం ప్రారంభించాలి అని బాబాజీ ప్రకటించారు. ఒప్పుకోవడం తప్పించి నాకు వేరే వికల్పం లేదు. మేము వెనుకకు బయలుదేరాం. నేను చాలాసేపు అభాగ్యమైన ఆ పొట్టి గుర్రం మీద కూర్చునే ప్రయాణం చేశాను. దారిలో నేను బాబాజీని అడిగాను, నిన్న రాత్రి నేను చూసినది యతినా అని. మనం ఊహాకల్పనలు చేయవద్దు. ఏదెలా అయినా అది ఆ అనుభవం నీలోనే ఉంచుకో. చాలామంది యతి ఉందని నమ్మరు. నీకు కనిపించినది జ్వర ప్రకోపంలో కలిగిన భ్రాంతి రూపంగా వాళ్ళు తీసిపారేస్తారు అని బాబాజీ అన్నారు. బద్రీనాథ్ చేరడానికి మాకు 16 రోజులు మాత్రమే పట్టింది. దారిలో చాలా వరకు గుర్రం మీదనే కుదురుకుని కూర్చుని ఉన్నాను కనుక దివ్య దృశ్యాన్ని చాలా వరకు గుర్రం మీద దృశ్యాన్ని చూస్తూ ఆనందించగలిగాను. మంచు కొండ కొమ్ములు, అందమైన వాగులు, గడ్డకట్టిన సరస్సులు, ఉదయిస్తున్న సూర్యుడు మంచు శిఖరాల్లో ప్రతిబింబించి సృష్టించిన అద్భుత క్షణాలు నాకు ఆనందానుభూతిని కలుగజేశాయి. బద్రీనాథ్కు రాగానే గుడారాన్ని తిరిగి ఇచ్చేసి ఫతే బహదూరును పంపించేశాం. బాబాజీ అతనికి బాగానే డబ్బిచ్చారు. ఫతే బహదూరు మమ్మల్ని అయిష్టంగానే వదిలి వెళ్ళాడు. ఆ పాటికి నేను తిరిగి మామూలు మనిషినయ్యాను. చరణపాదుక గుహకు తిరిగి వచ్చిన తర్వాత బాబాజీ నాకు అప్పుడప్పుడు ప్రత్యేకమైన తినుబండారాలు తెచ్చి ఇస్తూ తిరిగి నేను స్వస్థతున్నయ్యేలాగా ఉపచారాలు చేశారు. దాదాపు 2 వారాల్లో నేను బాగుపడి మునుపటిలాగా తయారయ్యాను. ఇప్పుడు నువ్వు పోలలవైకు, హేమకుండ్ సాహెబ్కు, ఆ తరువాత 5 కేదారులకు ప్రయాణం చేయడానికి సిద్ధంకా అని బాబాజీ అన్నారు. 26వ పాఠం పోలలోయ హేమకొండం. ఒక చల్లటి ఉదయం బాబాజీ నేను పాండుకేశ్వర్ దగ్గరే ఉన్న గోవింద ఘాటుకి బయలుదేరాం. ఈసారి నేను ప్రయాణానికి చాలా తయారుగా ఉన్నాను. బాబాజీ చురుకుగా చకచక నడుస్తుంటే ఆయన్ను సులువుగానే అనుసరించగలిగాను. ఇప్పుడిక నాకు చెప్పులు అవసరం లేదు. గురు శిష్యులిద్దరము చెప్పులు లేకుండానే నడుస్తున్నాం. మన కనుమ మీదుగా ఎక్కే కష్టంతో పోలిస్తే ఇది బాలక్రీడే. ఎప్పుడు తిండి దొరికితే అప్పుడు తినడం నేర్చుకున్నాను. అవసరమైతే దీర్ఘకాలం వరకు అన్నం లేకుండా ఉండగలుగుతున్నాను కూడా. రాత్రుళ్ళు గుళ్ళలోనూ దారి పక్కనుండే ధర్మశాలల్లోనూ ఉంటూ 3 రోజుల్లో గోవింద ఘాటు చేరుకున్నాం. ఆ రాత్రి గోవింద ఘాట్లోని గురుద్వారాల్లో ఉన్నాం. సిక్కుల గురుద్వారాల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే వాటిలోని ఏ ప్రయాణికుడైనా 3 రాత్రులు ఉండవచ్చు. అవసరమైతే తిండి దుప్పట్లు ఉచితంగా సమకూరుస్తారు కూడా. మరుసటి రోజు పొద్దుటే గంగేరియాకు వెళ్ళడానికి 14 కిలోమీటర్ల శ్రమపూర్వక గమనాన్ని ప్రారంభించాం.
ఎక్కుడు బాగా నిటారుగా ఉంది. దారి లక్ష్మణంగా పక్కనుంచే వెళ్తుంది లక్షణంగా పక్కనుంచే వెళ్తుంది. దారిలో బ్యండారు అనే కుగ్రామాన్ని దాటాం. గ్రామం దాటిన తరువాత దారి కింది వైపుకు దిగుతుంది. అప్పుడు నది పక్కగా నడవచ్చును. బాబాజీ అక్కడ దృశ్య సౌందర్యాన్ని మౌనంగానే ఆస్వాదిస్తున్నారు. చాలాసేపటి వరకు మా మధ్య మాటలే జరగలేదు. మాటలు అవసరం లేదు. అది ఆనందమయ నిశ్శబ్ద స్థితి. అప్పుడే విలక్షణమైన పువ్వులు కనిపిస్తున్నాయి. బాబాజీ మౌనాన్ని విడిచిపెట్టారు. వృక్ష శాస్త్రజ్ఞుడికి మళ్ళీ వివిధ పుష్పాల వైపు చూపిస్తూ, అది కోబ్రా లిల్లీ, పొద్దుతిరుగుడు పువ్వులాగా కనిపించే ఆ పువ్వు ఇమేలా అని చెప్పడం మొదలెట్టారు. ఆఖరి నిటారైన ఆరోహణ భాగం కాగానే మేము గంగేరియా చేరుకున్నాం. హేమకుండు సరస్సు నుంచి పుట్టే లక్ష్మణ్ గంగా మీదుగా ఉన్న చిన్న వంతెనను మేము దాటాం. అక్కడి నుంచి కుడివైపుకు పోయే తోవ సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తునున్న హేమకుండ్ సాహిబ్కు వెళ్తుంది. ఎడమవైపు పోయే దారి పూలలోయకు దారి తీస్తుంది. ఇంకా పైన లక్ష్మణ్ గంగతో ఉధృతమైన వేగంతో వచ్చి కలిసే పుష్పవతి నది మీద ఒక చిన్న ఈనప వంతెన ఉంది. అప్పుడే బాబాజీ సూచించినట్టుగా నీలి గసగసాల జాతి మొక్కలు కనిపించడం మొదలెట్టాయి. మేము వంతెనను దాటి సన్నని దారి మీదుగా ఎక్కుతూ ఒక హిమానదం గ్లేషియర్ అవశేషాలున్న చోటుకి చేరుకున్నాం. ఆ మంచు దిబ్బను కూడా దాటి రమారమి 3 కిలోమీటర్లు పైకి వెళ్ళి ఒక చిన్న చెక్క వంతెనను దాటిన తరువాత లోయలోకి ప్రవేశించాం. ఆ ప్రదేశ సౌందర్యం నన్ను నిర్ఘాంతపరిచింది. అంతటి వైభవాన్ని మాత్రం నేను ఎన్నడూ ఊహించలేదు. ఒక దివ్యమూర్తి రకరకాలుగా విడదీసి కృషి చేసి కుశలంగా ఏర్పరిచినట్టుగా రకరకాల పువ్వులతో విశాలమైన పచ్చిక బయళ్ళు కనుచూపు మేర దాకా కనిపించాయి. బాబాజీ ఆ పూల గురించిన జ్ఞానంతోనూ ఆ లోయకు సంబంధించిన ఇతర వివరాల విషయంలోనూ నన్ను మళ్ళీ ఆశ్చర్యపరిచారు. ఇది హిమాలయ నీలి గోరింట, ఈ తెల్లది హిమాలయ గలిజేరు, ఈ సుడులు తిరిగిన తెల్ల పువ్వు ఆల్ప్స్ పర్వతాల చిహ్నమైన ప్రసిద్ధ ఈడెల్ వేయిస్. అక్కడ చూడు, ఆ అవతల వైపు అవి జీరాడుతున్నట్టుండే నీలిపూలు, అందమైన ఫర్గేట్ మీ నాట్లు, నీలి గసగసాల జాతి పూలు, నీలి జరేనియాలు, పొద్దుతిరుగుడు పువ్వులు. ఆహా, ఎన్నెన్నో రకాలు అన్నారు బాబాజీ. బాబాజీ ఈ గుప్త స్వర్గాన్ని మహాజనం ఏ విధంగా కనుక్కోగలిగింది? ఇది కొంతమంది యోగులకు, స్థానికులకు దీర్ఘకాలంగా తెలుసును. స్థానికులు ఇది దివ్యులు, నాజూకైన వారు అయిన గంధర్వాప్సరసలు ఉండే ప్రదేశమని నమ్ముతారు. మా గురుదేవులు శ్రీ గురు బాబాజీ ఈ లోయకు నన్ను తీసుకురావడానికి ఇష్టపడేవారు. కొంచెం పైకి ఆయన తరచూ వెళ్తుండే ఒక చిన్న గుహ ఉంది. అక్కడకు మనం వెళ్ళి తెరిచిన కళ్ళతోనే ధ్యానం చేద్దాం. ఇటువంటి బ్రహ్మాండ ప్రాకృతిక సౌందర్య ప్రదర్శనలు దివ్యమైనవి. లోపల వెతుక్కునే దివ్య స్వరూపం ఇక్కడే నీ కళ్ళెదురుగానే ఉంది. విశ్రమించు, చూడు, ఈ సుగంధి వాయువును పీల్చు. ఈ స్వర్గం ఉనికి ప్రపంచానికి ఎలా తెలిసిందన్న నీ ప్రశ్నకు జవాబేమిటంటే, పర్వతారోహకుడు, వృక్ష శాస్త్రజ్ఞుడు అయిన ఫ్రేంక్ స్మిత్ 1931లో ఈ లోయను దర్శించడం జరిగింది. అతను నిర్ఘాంతపోయాడు. అతనే దీన్ని పూలలోయ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలిచాడు. నడు, ఆ గుహకు వెళ్దాం అని బాబాజీ వివరించారు. అటు ఇటు పుష్కలంగా తెల్ల పూలున్న సన్నని లోయలోంచి నడుస్తూ ఒక రాతి సానువు క్రింద దాగి ఉన్న ఒక చిన్న గుహ దగ్గరికి చేరుకున్నాం. మా గురుదేవులు నేను ఇక్కడ ధ్యానం చేశాం. ఇప్పుడు నువ్వు నేను కూర్చుందాం అని బాబాజీ అన్నారు. ఆ అందమైన చోట మేము చాలాసేపే కూర్చున్నాం. మేము అసంఖ్యాకమైన రంగుల్లోనూ, మందంగా మత్తు కలిగించే కొన్ని అసాధారణ పుష్ప సుగంధాల్లోనూ లీనమయ్యాం. బాబాజీ నిశ్శబ్దంగా కూర్చున్నారు.
కొంతసేపైన తరువాత ఆ నిశ్శబ్దాన్ని మృదువుగా భంగపరుస్తూ, నేను ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఈశావాస్యోపనిషత్తు ఉటంకించిన ఈశావాస్యమిదం సర్వం అనే వాక్యార్థం చాలా కాలం దాకా దాని అర్థం ఈశ్వరుడు ప్రతి వస్తువులోనూ దాగి ఉన్నాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలుస్తోంది, ఇక్కడున్నదంతా, మనం చూస్తున్నది, వాసన చూస్తున్నది, తాకుతున్నది, రుచి చూస్తున్నది అన్నీ ఈశ్వరుడి కన్నా వేరు కావని, మనం ఎక్కడో వెతుక్కోవలసిన పని లేదు అని అన్నాను. నెమ్మదిగాను నిదానంగాను అడుగెయ్యి, తొందరపడకు, నీ మెదడు ఇప్పుడు తేటపడుతోంది. ఇక మార్గరెట్ లెగ్ స్మారక స్తంభాన్ని చూడడానికి వెళదాం. ఇప్పుడు అక్కడి నుంచి మనం గంగేరియాకు తిరిగి నడిచి వెళదాం అని బాబాజీ అన్నారు. మేము లేచి కొంత దూరం నడిచాం. మార్గరెట్ లెగ్ అనే ఆవిడ ఎడింబరో బొటానికల్ గార్డెన్స్ నుంచి వచ్చిన వృక్ష శాస్త్రజ్ఞురాలంటూ బాబాజీ వివరించడం మొదలుపెట్టారు. ఆవిడ 1939లో ఈ పూల లోయను పరిశోధిస్తుండగా జారి కిందకు పడిపోయి చనిపోయింది. స్థానికులు ఆవిడను పూడ్చిపెట్టారు. తరువాత ఆవిడ చెల్లెలు వచ్చి ఇక్కడ స్మారక చిహ్నాన్ని కట్టించింది. సమాధి దగ్గర రాతి పలక మీద చెక్కిన వాక్యం ఇది: నాకు సహాయం పంపే ఈ కొండల వైపుకు నా కళ్ళను తిప్పి ఉంచుతా అని. మేము ఎంత వీలైతే అంత వేగంగా నడిచి పొద్దుపోకముందే గంగేరియా చేరుకున్నాం. గాలి చాలా చల్లగాను ఉల్లాసకరంగానూ ఉంది. రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక సాధువుకి చెందిన ఒక చిన్న రాతి గుడిసెలో ఆ రాత్రికి ఉన్నాం. ఆ సాధువు బాబాజీకి తెలుసును. ఆయనకు బాబాజీ అంటే భక్తిపూర్వకమైన భయం ఉన్నట్టు కనిపించాడు. ఆయన మా గురించి మహా జాగ్రత్త తీసుకున్నాడు. మర్నాడు పొద్దున్న హేమకుండ్ సాహిబ్కు వెళ్ళాలని శ్రమతో కూడిన ప్రయాణాన్ని ప్రారంభించాం. హేమకుండ్ సాహిబ్కు ఎక్కుడు చాలా నిఠారుగా ఉంది. అక్కడ సిక్కు భక్తుల పెద్ద పెద్ద సమూహాలు ఉచ్ఛ్వస్త్వైనాలతో వాహే గురు అని కీర్తిస్తూ విశ్వాసంతోనే బలాన్ని పెంపొందించుకుంటూ పైకి పోయే వంకర దారి మీదుగా ఎక్కుతున్నారు. మధ్య మార్గంలో ఒక మజిలీ ఉంది. చాలామంది యాత్రికులు అక్కడ విశ్రాంతి తీసుకుని మర్నాడు మిగతా దారిని పూర్తి చేస్తూ ఉంటారు. కానీ మేము మాత్రం కొన్ని నిమిషాలే విశ్రాంతి తీసుకుని ఒక కప్పు టీ త్రాగి ముందుకు సాగిపోవడమే మేలని అనుకున్నాం. సముద్ర మట్టానికి 15,000 అడుగుల పైనున్న హేమకుండ్ సాహెబ్కి మేము బాగా సాయంత్రమయ్యేంత వరకు చేరుకున్నాం. అనుకున్నట్టుగానే అక్కడ చలి మహా తీవ్రంగా ఉంది. సిక్కుల చివరి గురువు గోవింద్ సింగ్, ఆయన పూర్వజన్మల్లో ఒకదానిలో హేమకుండ్ సరస్సు సమీపంలో తపస్సు ధ్యానము చేస్తూ చాలా రోజులే గడిపారని సిక్కులు నమ్ముతారు. గాలిలో ప్రాణవాయువు భాగం తక్కువగా ఉంది. బాబాజీ శ్వాస లయను మార్చమని నాకు సలహా ఇచ్చారు. నాకు వచ్చిన కొంచెం తలనొప్పి కొంతసేపట్లోనే తొలగిపోయింది. భాషాపరంగా హేమకుండ్ అంటే మంచు సరస్సు. అది అత్యంత అందంగా ఉంది. ఆ నీరు స్ఫటికంలాగా నిర్మలంగా ఉంది. జలతలంలోని కొంత భాగం గడ్డకట్టి ఉంది. చుట్టూ ఉన్న కొండ కొమ్ములన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. మొత్తం దృశ్యం అద్భుతంగా ఉంది. ముముక్షువులైన కొంతమంది సిక్కులు న్యూమోనియా విపత్తును కూడా ఖాతరు చేయకుండా ఆ గడ్డ కడుతున్న నీళ్లలో బుడుంగుమని త్వరగా మునుగుతున్నారు. మేము గురుద్వారాకు వెళ్ళాం. అక్కడ వేడివేడి కిచిడి చపాతీలు కూడా ప్రసాద్ అనే ఒక తీపి వంటకము పెట్టారు. చాలినన్ని ఉన్ని దుప్పట్లను సమకూర్చారు. నేను పెందరాలే నిద్రపోదామని ఒరిగాను. బాగా అలసిపోయాను. తరువాతి రోజు పొద్దున్నే పాత లక్ష్మణ్ గుడికి సంక్లిష్టమైన యాత్ర మొదలుపెట్టాం. ఈసారి మేమొక్కళ్ళమే ఉన్నాం. లక్ష్మణ్ గుడి ఒకటి ఉందని చాలా తక్కువ మంది ప్రయాణికులకు మాత్రమే తెలుసును. శ్రమ సాధ్యమైన ప్రయాణం తర్వాత లక్ష్మణ్ గుడికి మేము చేరుకున్నాం. చలి కొరికేస్తోంది. ఆ గుడి శిథిలమైపోయిన ఒక రాతి కట్టడం. దర్శనానికి వచ్చే జనాన్నుంచి పైసలు లాగడానికి అక్కడ పురోహితుడు లేడు. రామాయణ పురాణ కావ్యంలో చారిత్రాత్మక వీరుడైన రాముడి తమ్ముడు లక్ష్మణుడి ప్రతిగా
అనుకునే ఒక చిన్న మానుష ప్రతిమను అక్కడ ఎవరో ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాన్ని కడగనో లేదు, శుభ్రం చేయనో లేదు. దాన్ని గర్భగుడి గోడకు ఏటవాలుగా చేర్చి ఉంచారు. మా గురువుగారు నేను ఇక్కడ కూడా ఒక రాత్రంతా కూర్చున్నాం అని అన్నారు బాబాజీ. పర్వతాల మీదుగా దిగి వస్తున్న అద్భుత కాంతులను మనం చూడవచ్చు. అవి సరస్సు వెళ్ళే దిక్కులో కదులుతూ ఉంటాయి. కానీ ఈసారి మనం రాత్రంతా ఇక్కడ గడపలేం. చలి ముమ్మరంగా ఉంది. నువ్వు ఇప్పుడిప్పుడే సన్నిపాత జ్వరం నుంచి బయటపడ్డావు. ఒక గంట పాటు మరి కొంత కూర్చుని ఆ దిగ్దర్శనాన్ని నిశ్శబ్దంగానే ప్రశంసించాం. అరుదుగా కనిపించే బ్రహ్మకమలం అనే నీలిఛాయ ఉండే పద్మం ఆ ప్రదేశం చుట్టుపట్ల పెరిగేదే. బాబాజీ ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఒక శక్తివంతమైన దీప్తితో వెలుగుతున్నట్టు ఆయన ముఖం వెలిగిపోతోంది. ప్రశాంతి అక్కడ నిరుపద్రవంగా రాజ్యం చేస్తోంది. అకస్మాత్తుగా బాబాజీ ఇక మనం వెళ్ళాలి అని అన్నారు. వెనుకకు గురుద్వారా వైపుకు మళ్ళాం. చపాతీలు, పప్పు ఉండే వేడివేడి భోజనాల టైంకు చేరుకున్నాం. తరువాత శీఘ్రంగానే గంగేరియాకు దిగడం మొదలుపెట్టాం. చీకటి పడే వేళకు గంగేరియాకి వచ్చేసాం. ఆ రాత్రికి అక్కడే జోనా అఖాడాకు చెందిన మునుపటి ఆ రాజస్థానీ సాధువుతోనే ఉన్నాం. బాబాజీ ఆ రాత్రి బయటకు షికారు వెళ్ళడంతో నేనొక్కడనే సాధువుతో ఉన్నాను. మేము ధుని ముందు కూర్చున్నాం. సాధువు ఎండిన గంజాయి ఆకులు, పొగాకు దట్టించిన మట్టి చిలుమును వెలిగించాడు. ఈ పవిత్ర ధూమాన్ని ఒకసారి పీలుస్తావా అని ఆయన అడిగాడు. నేను వద్దన్నాను. మీ బాబాజీ కూడా పీల్చరు. మీరు రాజయోగుల కోవకు చెందిన వాళ్ళు. అంతస్తులోని మహాసత్యం మీద మీ అవధానాన్ని నిలపడానికి మీకు బహుశా ఇది అక్కర్లేదేమో. నీకు తెలుసునా, నువ్వు చాలా అదృష్టవంతుడివి, చాలా భాగ్యశాలివి. ఈ బాబాజీ చాలా గొప్పగా పురోగమించిన యోగి. ఆయన సులువుగా శిష్యులను అంగీకరించరు. నేను నిజంగా శ్రద్ధాళువు అనుకున్న వాళ్ళను కూడా తిరస్కరించారు. బహుశా మీ ఇద్దరి మధ్య ఏదో పూర్వజన్మ సంబంధం ఉండి ఉండాలి. తన సొంత కొడుకే అన్నట్టుగా ఆ రోజున నిన్ను ఆయన చాలా వాత్సల్యంతో చూడడం నేను చూశాను. నాకు వాస్తవంగానే ఆశ్చర్యమేసింది. ఆ పొగకు కొంచెం ఎడంగా జరిగి కూర్చుని నేను చాలాసేపే ధ్యానం చేశాను. అదొక గొప్ప ప్రగాఢ ధ్యానం. నాకున్న కొన్ని సందేహాలు వాటికవే క్షణంలో విడిపోయాయి. సాధువు ఇచ్చిన పరుపులో నన్ను నేను చుట్టబెట్టుకుని నిద్రపోవడానికి పడుకునే సమయానికి కూడా బాబాజీ తిరిగి రాలేదు. అమ్మ కోసం నిరీక్షించే చిన్నపిల్లాడిలాగా నేను బాధపడ్డాను. నిదుర తల్లి నన్ను తన హాయిగొలిపే చేతులతో ఆప్యాయంగా నిమిరింది. నేను నిద్రపోయాను.